కనకరాజులో కామెడీ కోసం పెట్టిన డైలాగ్ను పెద్ద ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఎందుకు సీరియస్గా తీసుకున్నారు? సీనియర్ ఎన్టీఆర్ డైలాగ్ను కమెడియన్ సత్య ఇమిటేట్ చేశాడా, లేదంటే కావాలనే ట్రోలింగ్ చేశాడా? ఇది ట్రోలింగ్ కాదు, ఇమిటేషన్ మాత్రమే అని వరుణ్ తేజ్ సమర్థించుకొచ్చిన ఎన్టీఆర్ అభిమానులు మాత్రం ఎందుకు అంగీకరించలేకపోతున్నారు? ఈ డైలాగ్ నందమూరి ఫ్యాన్స్, మెగా ఫ్యాన్స్ మధ్య అగ్గిరాజేస్తుందా? హ్యావ్ ఎ లుక్. చాలా సినిమాల్లో ఎన్టీఆర్, ఏఎన్ఆర్, కృష్ణ వంటి సీనియర్స్ ను మన హీరోలు, కమేడియన్స్ చాలా సార్లు ఇమిటేట్ చేశారు. ఫ్యాన్స్ కూడా చాలాసార్లు లైట్ గా తీసుకున్నారు. కానీ కొరియన్ కనకరాజులో సత్య పెద్ద ఎన్టీఆర్ ను ఇమిటేట్ చేస్తూ చెప్పిన డైలాగ్ తో వివాదం చెలరేగింది. యుగ పురుషుల్లో ఎన్టీఆర్ చంద్రమోహన్ తో కరాటేలో తలపడతారు. చంద్రమోహన్ పంచ్ చూసి మీ స్ట్రోక్ చాలా ఎమెచ్యూరిష్ గా ఉందని ఎన్టీఆర్ అంటారు. ఇదే డైలాగ్ ను కామెడీ కోసం వాడ్డాన్ని ఎన్టీఆర్ ఫ్యాన్స్ అంగీకరించలేకపోయారు. సోషల్ మీడియాలో కొరియన్ కనకరాజు సినిమాను ట్రోల్ చేస్తున్నారు. కొరియన్ కనకరాజులో సత్య దెబ్బలు తింటాడు. వెంటనే లేచి ఎన్టీఆర్ స్టైల్లో నిలబడి వీడి స్ట్రోక్స్ ఎమెచ్యూరిష్ గా ఉన్నాయన్న డైలాగ్ ను ఆడియన్స్ ఎంజాయ్ చేశారు. అయితే సీనియర్ హీరో డైలాగ్ ను ఇలా కామెడీగా వాడుకుంటారా అంటూ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ప్రశ్నిస్తున్నారు. గతంలో చాలా సినిమాల్లో చాలా మంది ఇలా ఇమిటేట్ చేశారని, ఇందులో వివాదం ఏమీ లేదని కొందరు సమర్థిస్తున్నారు. ఇలా సోషల్ మీడియాలో రచ్చ సాగుతోంది. సినిమా ప్రమోషన్ లో సత్య సీనియర్ ఎన్టీఆర్ నే కాదు, సూపర్ స్టార్ కృష్ణ, చిరంజీవిని కూడా ఇమిటేట్ చేశారు. ఈ ముగ్గురు హీరోలను అనుకరిస్తూ ఫైట్ చేశాడు. తమ హీరోలా ఎందుకు చేశావని ఒక్క అభిమాని కూడా వంక పెట్టలేదని, ఇప్పుడెందుకు రచ్చ చేస్తున్నారని మెగా ఫ్యాన్స్ ప్రశ్నిస్తున్నారు. కొరియన్ కనకరాజు సక్సెస్ మీట్ లో స్ట్రోక్స్ వివాదంపై వరుణ్ తేజ్ స్పందిస్తూ ఎన్టీఆర్ ను ట్రోల్ చేసి అగౌరవపరచలేదన్నాడు. కేవలం ఇమిటేట్ మాత్రమే చేశామని, ట్రోలింగ్ కు ఇమిటేషన్ కు చాలా తేడా ఉందన్నారు. ఎవరిని తక్కువ చేయాలనే ఉద్దేశం లేదని, డైలాగ్ సినిమాలో అలాగే ఉంటుందన్నారు. గతంలో F3లో తాను పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ పాత్రను ఇమిటేట్ చేశానని గుర్తు చేశాడు. మరి వరుణ్ ఇచ్చిన క్లారిటీతో ఎన్టీఆర్ ఫ్యాన్స్ సాటిస్ఫై అవుతారో లేదో చూడాలి. కావాలని చేస్తే అలా తప్పుగా అనుకున్నాను పాప, అలా మాకు ఉద్దేశం అది లేదు. అండ్ మీకు ఇందాక చెప్పినట్టు అది ఇమిటేషన్ అనేది, మిమిక్రీ అనేది ఇప్పటి నుంచో చేస్తాం కదా. సత్య కూడా 100 సినిమాలో చేశాడు అలాంటివి. బట్ జనాలు థియేటర్లో ఎంజాయ్ చేస్తున్నారు. అండ్ మాకు ఫస్ట్ ఏం చెప్పాలంటే అసలు జీరో డిస్రెస్పెక్ట్ ఎవరి మీద, అది మాత్రం మా మైండ్ అసలు. మత్తు వదలరా మూవీలో సత్య సూపర్ మ్యాన్ అవతారం ఎత్తి పెద్దాయన్ని ఇమిటేట్ చేశాడు. అప్పుడెందుకు మాట్లాడలేదంటూ మెగా ఫ్యాన్స్ సోషల్ మీడియాలో కౌంటర్ ఇచ్చారు. పెద్ద ఎన్టీఆర్ ని ఇమిటేట్ పేరుతో గేలి చేశారంటూ మొదలైన ఈ రగడ సోషల్ మీడియాలో క్యాస్ట్ కలర్ పులుముకుంది. సూర్య తన వయసుకు తగ్గ కథలో నటించాడా? తెలుగు డైరెక్టర్ వెంకీ డైరెక్షన్ లో నటించిన విశ్వనాథ్ అండ్ సన్స్ టీజర్ ట్రైలర్ చూస్తుంటే ఏజ్ గ్యాప్ లవ్ స్టోరీతో విశ్వనాథ్ అండ్ సన్స్ రూపొందుతోంది. 20 ఏళ్ల చిన్నదైన అమ్మాయి ప్రేమిస్తున్నానంటూ వెంట పడితే హీరో ఎలాంటి నిర్ణయం తీసుకున్నాడు? మరి మమితా బైజు లవ్ స్టోరీ సక్సెస్ అయిందా? హ్యావ్ ఎ లుక్. ధనుష్ కు సార్, దుల్కర్ సల్మాన్ కు లక్కీ భాస్కర్ వంటి సూపర్ హిట్స్ ఇచ్చిన వెంకీ అట్లూరి దర్శకత్వంలో విశ్వనాథ్ అండ్ సన్స్ రూపొందుతోంది. లక్కీ భాస్కర్ తెలుగులో రూపొందిన స్టోరీ కనెక్టివిటీ రీత్యా విశ్వనాథ్ అండ్ సన్స్ ను తమిళంలో తీశాడు దర్శకుడు. చలాకీ బ్యూటీ మమితా బైజు అల్లరి పిల్లగా నటించింది. ఆల్రెడీ పెళ్లై చిన్న పిల్లాడి తండ్రిగా సూర్య కనిపిస్తుంటే హీరోను ప్రేమించే అమ్మాయిగా మమిత చేసిన అల్లరి మామూలుగా లేదు. ఏజ్ గ్యాప్ లవ్ స్టోరీని తనదైన మేకింగ్ స్టైల్తో తెరకెక్కించాడు వెంకీ. లాస్ట్ మూవీ వీరభద్రుడులో మాస్ హీరోలా కనిపించిన సూర్య కొత్త సినిమాలో స్టైలిష్ గా, క్లాస్ గా కనిపిస్తున్నాడు. వీరభద్రుడు తమిళంతో పాటు తెలుగులోనూ హిట్ అయింది. 300 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ కలెక్ట్ చేసి సూర్య కెరీర్లో టాప్ గా నిలిచింది. ఫామ్ లోకొచ్చిన సూర్య విశ్వనాథ్ అండ్ సన్స్ తో వీరభద్రుడు కలెక్షన్స్ దాటేస్తాడేమో చూడాలి. వెంకీ అట్లూరి డైరెక్ట్ చేసిన సార్ ధనుష్ కు కెరీర్ టాప్ గ్రాసర్ గా నిలిచింది. జీవి ప్రకాష్ ఇచ్చిన ట్యూన్స్ ఇప్పటికే చార్ట్ బస్టర్ గా నిలిచాయి. ముఖ్యంగా నేను బటర్ఫ్లై సాంగ్ రీల్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. రవీనా టాండన్, రాధిక ముఖ్య పాత్రలు పోషించగా ట్రైలర్, సాంగ్స్ సినిమాపై ఎక్స్పెక్టేషన్స్ పెంచేశాయి. పెద్ద హీరో ఏడాదికోసారి కనిపించినా చాలు, ఏడాది మొత్తం థియేటర్స్ కళకళలాడిపోతాయి. కానీ మన వాళ్ళు 2-3 ఏళ్లకోసారి వస్తుంటారు. దీంతో థియేటర్లు వెలవెలబోతున్నాయి. సినిమా ఇండస్ట్రీ సంక్షోభానికి స్టార్సే కారణమా? వాళ్లే అంతా చేశారా? అనుకున్న టైంకు వీళ్ల సినిమాలు మొదలు కాదు, పూర్తి కాదు. కెరీర్లో బిగ్గెస్ట్ బడ్జెట్ మూవీ, హై టెక్నికల్ మేకింగ్ అంటూ 2-3 ఏళ్లు గడిపేస్తున్నారు. దీంతో చాలా మంది స్టార్స్ సినిమాలు 2 ఏళ్లకోసారి రిలీజ్ అవుతున్నాయి. సింగిల్ థియేటర్స్ మూతపడిపోవడానికి స్టార్ హీరోలే కారణమన్న టాక్ కూడా నడుస్తోంది. ఎక్కువ టైం తీసుకుని ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేస్తేనే సినిమాలు హిట్ అవుతాయన్న మూఢనమ్మకంతో పెద్ద హీరోలు ఉన్నారు. కథలో దమ్ముంటే, మేకింగ్ తో ఆకట్టుకుంటే 5-6 నెలల్లో తీసిన సినిమాలు భారీ లాభాలు తీసుకొస్తాయి. క్రేజీ స్టార్స్ ఏడాదికి 2 సినిమాలతో వస్తే సినిమా ఇండస్ట్రీ కలకలలాడుతుందని నిర్మాతలు చెబుతున్నా వీళ్ల వైఖరి మాత్రం మారడం లేదు. క్యాలెండర్లో సంవత్సరాలు గడిచిపోతున్నా బన్నీ మాత్రం స్లో మోషన్ ని వేయడం లేదు. పుష్ప వచ్చిన 3 ఏళ్లకు పుష్ప 2తో వచ్చాడు. పుష్ప 2 2024 డిసెంబర్లో విడుదల కాగా ప్రస్తుతం అట్లీ దర్శకత్వంలో నటిస్తున్న రాక 2026లో రావడం లేదు.
ఈ లెక్కన 2025తో పాటు 2026ను కూడా మిస్ చేసుకున్నట్టే. ఎన్టీఆర్ కూడా ఈ ఏడాది కనిపించరు. తొలి హిందీ సినిమా వార్ 2 2025 ఆగస్టులో రిలీజ్ అయింది. స్ట్రైట్ తెలుగు మూవీ రిలీజ్ అయి 2 ఏళ్లవుతోంది. 2024 సెప్టెంబర్లో దేవర రిలీజ్ కాగా ఏడాది నుంచి డ్రాగన్ షూటింగ్లోనే ఉన్నాడు ఎన్టీఆర్. ఈ ఏడాదే రిలీజ్ కావాల్సిన డ్రాగన్ షూటింగ్ ఆలస్యమై 2027 జూన్ 11న థియేటర్స్లోకి వస్తోంది. ఇలా తారక్ ఈ ఏడాది కూడా కనిపించడు. మరి మనకున్న స్టార్స్ 5గురే. అందులో 3 బన్నీ, ఎన్టీఆర్, మహేష్ ఈ ఏడాది రావడం లేదు. ప్రభాస్ రాజుసాబ్తో, రామ్ చరణ్ పెద్దితో వచ్చినా ఫలితం దక్కలేదు. సినిమా రిజల్ట్ ఎలా ఉన్నా ఏడాదికి 2 కాదు 1 సినిమాతో వచ్చినా చాలు థియేటర్స్ కలకలలాడుతాయి. ఒక్కోసారి సినిమా పూర్తి కావడానికి 2-3 ఏళ్లు పట్టడంతో బడ్జెట్ చేయి దాటిపోతుంది. ఆలస్యమైన సినిమాల బడ్జెట్ ఎక్కడికెళ్ళి ఆగుతుందో చెప్పలేకపోతున్నారు. తీసుకున్న అప్పులకు వడ్డీనే కోట్లలో కట్టాల్సి వస్తోంది. ఒక రకంగా ఈ ఆలస్యం ఎఫెక్ట్ బడ్జెట్పై భారీగా పడ్డంతో కొందరు నిర్మాతలు చేతులెత్తేస్తున్నారు. సినిమా పూర్తి చేయడానికే నానా తంటాలు పడుతున్నారు. మరోవైపు ఓటీటీ సంస్థలు గీసి బేరాలాడుతున్నాయి. క్రేజీ మూవీస్ పై 100 కోట్లు పెట్టడానికి ఆలోచిస్తున్నాయి. కానీ దర్శకులు బడ్జెట్పై 400 నుంచి 500 కోట్లు పెట్టిస్తున్నారు. రాకా వారణాసి అయితే 1000 కోట్లు దాటిపోతున్నాయి. హీరో క్రేజ్ ను మించి థియేట్రికల్ రైట్స్ అమ్మడం, అది రాబట్టలేక ఇబ్బంది పడ్డం, ఇలా ఎన్నో ప్రాబ్లమ్స్ నిర్మాతలు ఫేస్ చేస్తున్నారు. సినిమా ఆలస్యమైన కొద్దీ నిర్మాత పడుతున్న ఇబ్బందులు అన్నీ ఇన్ని కావు. అయినా మన హీరోలు మాత్రం మారడం లేదు. 2-3 ఏళ్లకో సినిమాతో వస్తున్నారు. నాని పేరుకు ముందు న్యాచురల్ స్టార్ అన్న బిరుదు ఉంచాలా తీసేయాలా అన్న డిస్కషన్ నడుస్తోంది. న్యాచురల్ స్టార్ బిరుదు నానికి ఇంతకాలం సరిపోయినా ఇక నుంచి సూట్ కాదా? ఈ మధ్య న్యాచురల్ స్టార్ క్యారెక్టరైజేషన్ అతి క్రూరంగా ఎందుకు మారిపోయింది? నాని ఇలా ఎందుకు మారిపోయాడు? ప్యారడైజ్ లో నాని 2 జడలతో గెటప్ మార్చేశాడు. డిఫరెంట్ గా రగ్గడ్గా కనిపిస్తున్నాడు. కథ, క్యారెక్టర్ రీత్యా ఇలా కనిపించడంలో తప్పులేదు. ఇక హీరో చేష్టలే భయపెడుతున్నాయి. ఇక నుంచి ఏది చేసినా ఎక్స్ట్రీమ్ గా చేయాల్సిందే అన్న డెసిషన్ కు నాని వచ్చేశాడా అనిపిస్తోంది. దసరా తర్వాత మరోసారి శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో ది ప్యారడైజ్ మూవీ చేస్తున్నాడు. టీజర్లో ఆడియన్స్ ను కాకుల ప్రపంచంలోకి తీసుకెళ్లాడు దర్శకుడు. ఓ బూతు మాట గ్లిమ్స్ ను డామినేట్ చేసేసింది. ఇక టీజర్లో అయితే మొత్తం రక్తపాతమే సృష్టించాడు. రక్తంతో ముద్దయిపోయాడు. సినిమాలో వైలెన్స్ మామూలుగా ఉండదంటూ టీజర్ తో హింట్ ఇచ్చాడు నాని. ఏది చేసినా ఎక్స్ట్రీమ్ లెవెల్లో చేస్తే హిట్ అవుతుందన్న నమ్మకంతో నాని ఉన్నాడు. హిట్ సిరీస్ లో భాగంగా 3వ కేసును డీల్ చేశాడు నాని. ఫస్ట్, సెకండ్ కేసుల్లో విశ్వక్సేన్ అడవిశేషు ఇన్వెస్టిగేషన్ మామూలుగా సాగిపోయింది. హిట్ 3 వచ్చేసరికి నాని వైలెన్స్ స్టార్ గా మారిపోయాడు. రక్తం చిందించాడు, లాఠీతో బాధేశాడు, మనిషిని నిలువుగా చీరేశాడు. సినిమా కమర్షియల్ గా ఓకే అనిపించుకోవడంతో ప్యారడైజ్ లో డోస్ మరింత పెంచాడు. దీంతో చాలా మందికి డైలాగ్స్ అర్థం కాలేదు. దీంతో జాగ్రత్త పడిన మేకర్స్ నాని డైలాగ్స్ తో స్పెషల్ ఫోటోలను రిలీజ్ చేశారు. శ్రీకాంత్ ఓదెల నానిలోని యాక్టింగ్ స్కిల్స్ ను ప్రపంచానికి పరిచయం చేయాలనుకుంటున్నాడు. ది ప్యారడైజ్ ను ప్రపంచవ్యాప్తంగా 8 భాషల్లో రిలీజ్ చేస్తున్నారు. సౌత్ లోని 4 లాంగ్వేజెస్ తెలుగు, తమిళం, మలయాళం, కన్నడతో పాటు హిందీ, బెంగాలీలో రిలీజ్ కు ప్లాన్ చేస్తున్నారు. ఓ అడుగు ముందుకేసి ఇంగ్లీష్, స్పానిష్ లో కూడా రిలీజ్ చేస్తూ ది ప్యారడైజ్ కు పాన్ వరల్డ్ కళ తీసుకొచ్చారు. వరుస ఫ్లాపులతో ఇబ్బంది పడుతున్న విశ్వక్సేన్ మెగాఫోన్ పడితే గానీ హిట్ దక్కతన్న సంగతి గ్రహించినట్టున్నాడు. ధమ్కీ తర్వాత డైరెక్ట్ చేస్తున్న కల్ట్ మూవీ రెగ్యులర్ జానర్ కాకుండా కొత్తగా ప్రయత్నించినప్పటికీ వైలెన్స్ ఎక్కువైపోయింది. టీజర్లో హింస పరాకాష్ఠకు చేరింది. దీనిపై విశ్వక్ మాట్లాడుతూ కొత్తగా ట్రై చేయాలంటే ఇలాంటి రిస్కులు తప్పవని, మ్యాడ్గా దూసుకుపోతున్నామని అన్నాడు. ఓజీ గ్యాంగ్స్టర్ కల్చర్తో రూపొందిన మధ్యలో కొన్ని సీన్స్ లో కత్తులతో ప్రత్యర్థులపై విరుచుకుపడ్డాడు పవన్ కళ్యాణ్. సినిమా కమర్షియల్ గా ఓకే అనిపించుకున్నా వైలెన్స్ హద్దులు దాటిందన్న విమర్శలు ఫేస్ చేసింది. లోకేష్ కనకరాజ్ హీరోగా నటించిన డీసీ టీజర్ ట్రైలర్ లో హింస శృతిమించింది. చంపుకోవడం, నరుక్కోవడం తప్ప ఏమీ లేదా అని అనిపించింది. దీనికి తగ్గట్టే సెన్సార్ ఏ సర్టిఫికెట్ ఇచ్చింది. లోకేష్ డైరెక్టర్ గానే కాదు, హీరోగాను వైలెన్స్ దండిగా ఉండే కథనే ఎంచుకున్నాడు. యాక్షన్ సీన్స్ ను డిఫరెంట్ గా డిజైన్ చేస్తే ఆడియన్స్ కు నచ్చుతుంది. సీన్ డిమాండ్ చేస్తే వైలెన్స్ డోస్ కాస్త ఎక్కువైనా పట్టించుకోరు. కానీ అదే పనిగా నరుక్కుంటూ పోతే రిజెక్ట్ చేస్తారు.